గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. 2 సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానంలో పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అయితే తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ జనంలోనే ఉంటూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ ఉండి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించగా చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకే మొగ్గు చూపారు. గడిచిన 15 రోజులుగా చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వస్తుందని భావించిన శివరామరాజు అలాంటి సంకేతాలు కనిపించకపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన కార్యాలయం వెలుపల ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తొలగించడం ద్వారా ఆయన పార్టీ మార్పు ఖాయమని తేలిపోయింది. త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరే ఉండి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని తెలుస్తోంది.